మరి కొద్దిసేపట్లో గౌరవనీయులు మన జిల్లా కలెక్టర్ గారు సభ ప్రాంగణానికి చేస్తున్నారు. ఆ లోపుగా మరి మోడల్ స్కూల్ గొల్లపల్లి వారిచే ఒక సందేశం. 75 వసంతాల స్వాతంత్ర దినోత్సవ వేడుకల వేళ మనం ఈ రోజంతా కూడా ఉదయం వేళలో ప్రతి ఒక్కరు 2K ఫ్రీడమ్ రన్ నిర్వహించుకొని శుభవేళ భారతీయులందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ చిన్నారికి మాట్లాడాల్సింది కోరుతున్నాను. Hardly coming to this forum. My name is Ambuja. I am from PS Master. Of the giving credit to the sources. అంతేకాకుండా అక్కడ ఒక సన్యాసిని రక్షించుకునేందుకు మన పోలీస్ శాఖ మరియు స్కూల్ ఎడ్యుకేషన్ సంయుక్తంగా ఎన్నో కార్యక్రమాలు గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరి స్వాగతం చేస్తూ జిల్లా కలెక్టర్ గారు రావడం జరిగింది. అమ్మాయికి ఆశీస్సులు అందిస్తూ సభా ప్రారంభం చేస్తున్నాం. I'm very proud as a cyber ambassador. I have learned many things from so many Instagram, Facebook, etc. So WhatsApp, they can do messages. First, we have to think before sharing the information. Is it necessary and is it kind? So I have learned 3 promises. That first promise, I will always be. చేసిన ప్రతి ఒక్కరికి మరొకమారు స్వాగతం తెలియజేస్తూ మనం తెలియజేయాల్సిందిగా గౌరవనీయులు జగిత్యాల రోజు సైకిల్ హర్ అనే ఒక సోషల్ మీడియాలో జరుగుతున్న అబ్యూజ్, అది పిల్లల పట్ల మరియు మహిళల పట్ల, దాని నిమిత్తము పోలీస్ డిపార్ట్మెంట్ మరియు విద్యాశాఖ తెలంగాణ గవర్నమెంట్ ప్రతి స్కూల్ నుంచి 2 పిల్లల్ని సైబర్ అంబాసిడర్గా గుర్తించి వాళ్ళకు గత 10 నెలల నుంచి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు మహిళలు అన్ని ఏవైతే అబ్యూజ్ ఉందో అది ఎక్కువ ఇంటర్నెట్లో జరుగుతూ ఉంది. సో అబ్యూజ్ని ఎలా ఎదుర్కోవాలి అనే దాని మీద ఈ 10 నెలలు రాష్ట్రం మొత్తం మీద 1630 స్కూళ్ళు ఎంపిక చేస్తే మన జిల్లాలో 50 స్కూళ్ళను ఎంపిక చేయడం జరిగింది. ఆ 50 స్కూళ్ళలో ప్రతి స్కూల్ నుంచి 2 స్టూడెంట్లని 8th క్లాస్ 9th క్లాస్ స్టూడెంట్లని ఎంపిక చేసుకొని వాళ్ళకు గత 10 నెలల నుంచి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దాన్నే సైబర్ ప్రాజెక్ట్ థర్డ్ కాంగ్రెస్ అని పిలవడం జరుగుతుంది. ఈ 10 నెలల్లో ఆ విద్యార్థులు నేర్చుకున్న దాన్ని ప్రాజెక్టు వర్క్ రూపంలో వాళ్ళు కొన్ని యాక్టివిటీస్ కూడా చేయడం జరిగింది. దాంట్లో పోస్టర్స్ మేకింగ్ చేయడం కానీ, వీడియోస్ ఆన్ సైబర్ సేఫ్టీ గురించి చేయడం జరిగింది. దానికి ఈ కన్క్లూజన్ ప్రోగ్రామ్కి వాళ్ళ సర్టిఫికేట్ ప్రజెంటేషన్ ప్రోగ్రామ్కి విచ్చేసిన జిల్లా కలెక్టర్ గౌరవనీయులు రవి గుగ్లోత్ గారికి మరియు మన జిల్లా ఎస్పీ గారు శ్రీమతి సింధు శర్మ గారికి మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ తర్వాత కార్యక్రమంలో
for the safety of women and children in the society. Telangana Police Department has been working in a very focused manner. Telangana Police Department is the first in the country to have started a separate functional vertical for women's safety at the state level, and having percolated the same functional vertical right up to the police station level in all the units, that is the districts and police commissionerates. And we have been taking several measures, including raising the community volunteers, the cyber warriors within the children are addressed. I feel proud and honored that we have completed 3 years of dedicated service to the women and children in enhancing their safety and security through the occasion. Wish all the members of the Women's Safety Team, led by Swati Nakara, Sumati, and all other officers the very best in their efforts. Cyber Congress is a unique initiative launched by the Police Department in partnership with the School Education Department for educating adolescent children, more than 3,000 adolescent children across more than 1,500 schools in Telangana on the various issues pertaining to the cybercrime. I congratulate the about various issues pertaining to cybercrime and also how to safeguard themselves against the crime. So I wish. నా ఫోటోస్ కానీ ఏమైనా ఇట్లా ఆన్లైన్ లో పెట్టాలనుకున్నా కూడా ప్రైవసీ లో పెట్టుకోవాలి. ఫేక్ అకౌంట్స్ చేస్తున్నారు, అది ఎలా రాకుండా ఉంచుకోవాలి, ఇంకా వేరే నెంబర్స్ నుంచి కాల్స్ వస్తున్నాయి, అవి రాకుండా ఎలా ఉండాలి అని చెప్పిండ్రు. ఏ యాప్స్ ఓపెన్ చేసుకున్నా మనకాకి ప్రైవసీ పెట్టుకొని చేసుకోవాలి. ఓటీపీస్, పాస్వర్డ్స్, ఏటీఎం కార్డ్స్ జాగ్రత్తగా పెట్టుకోవాలి. పేపర్స్ మీద రాసుకోవాలి. తెలియని విషయాల పట్ల ఆకర్షితులయ్యి ఇతర అపరిచిత వ్యక్తుల ఉచ్చులో చిక్కుకోకుండా ఉండడానికి అవగాహన కల్పించడానికి ఈ సైబర్ కాంగ్రెస్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అప్పుడు మనం భయపడకుండా పేరెంట్స్ కానీ లేకుంటే సైబర్ కాంగ్రెస్ పోలీస్ వాళ్ళకన్నా See yourself after becoming a cyber ambassador for the cyber congress. జరగా సెలెక్ట్ అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను సైబర్ అంబాసిడర్గా సెలెక్ట్ అయి సైబర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పైన చాలా అవగాహన పొందాను. దానిని ఇప్పుడు నా డే టు డే లైఫ్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాను. ముఖ్యంగా సోషల్ మీడియాలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటున్నాను. నేను అంబాసిడర్గా సెలెక్ట్ అవ్వక ముందు ఏ మెసేజ్ వచ్చినా కూడా వెంటనే ఫార్వర్డ్ చేసేదాన్ని. కానీ ఇప్పుడు మాకు ఆన్లైన్ క్లాసెస్ వల్ల థింక్ మంత్ర ఉపయోగించి మెసేజెస్ ఫార్వర్డ్ చేయమని చెప్పారు. ఆ తర్వాత అనేక వెబ్సైట్లు వస్తాయి. అవి సురక్షితమా కాదా అని తెలుసుకోవడానికి bevijil.com ఉపయోగించి సురక్షితమా కాదా తెలుసుకోవచ్చు. ఇంకా థింక్ మంత్రాలో టీయనగా ట్రూ ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేసే ముందు మనం థింక్ మంత్రాన్ని ఉపయోగించాలి. టీ నిజమైనదా కాదా తెలుసుకోవాలి. హెచ్ అనగా హెల్ప్ఫుల్, ఇది ఉపయోగమైన. ఐ అంటే ఇన్స్పిరేషనల్, ఇది స్ఫూర్తిదాయకమైనదా. ఎన్ అంటే నెసెసరీ, ఈ మెసేజ్ మనం ఇతరులకి ఫార్వర్డ్ చేసే ముందు అవసరమా కాదా తెలుసుకోవాలి. కే అంటే కైండ్, దయతో కూడి ఉంటుందా లేదా ఇతరులను ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుందా తెలుసుకోవాలి. We tell about the security of the mobile phones and how to use and keep strong passwords on the mobile security. There are two ways in which you can use your knowledge as cyber ambassador. ఆధ్వర్యంలో ఇది ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్తూ 10 నెలల నుండి ఇది జరుగుతూ ఉంటుంది. ఇది లాస్ట్ ఫైనల్ వాళ్ళకు ప్రజెంట్ డిస్ట్రిబ్యూషన్ తర్వాత సర్టిఫికేట్ ప్రెజెంటేషన్ కోసం యాక్చువల్లీ ప్రాజెక్ట్ అవుట్పుట్స్ 33 డిస్ట్రిక్ట్స్ మొత్తం సైబర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పైన అవగాహన కల్పించడం జరిగింది. ఆన్లైన్లో మాత్రమే ఎక్కువ దేనిపైన అయితే మనకు ట్రైనింగ్ ఇచ్చారో బేసిక్ రూల్స్ అండ్ డిజిటల్ సిటిజన్షిప్ నెటికిస్, how to use Google Docs, sheets and forms, safe browsing.
దాదాపుగా మనకి ఈ సైబర్ సేఫ్టీ అనేది, సైబర్ క్రైమ్ అనేది మనకు వివిధ రూపాల్లో మనకు జరుగుతుంటుంది. చాలా వరకు మనం ప్రతి ఒక్క పర్సన్ కూడా ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నాం. ఈ ఆండ్రాయిడ్ ఫోన్ అనేది మనకు తెలియకుండానే చాలా రకరకాలుగా మెసేజ్లు వస్తుంటాయి. తర్వాత మనకి బ్రౌజింగ్స్ కానీ, లేకుంటే ఇంటర్నెట్ కానీ, తర్వాత మనకు వచ్చే మెసేజ్లు కానీ ప్రతిదీ కూడా మనకు తెలియకుండానే ఏదేదో ఓపెన్ చేస్తుంటాం. ఏదో ఈ నేరాలను అరికట్టడంలో పోలీసు మాత్రం కూడా చాలా గణనీయంగా ముందుకు వెళ్తున్నాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌరవ ఎస్పీ మేడం గారికి, ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినటువంటి టీఎస్కి అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ దీనిలో సైబర్ క్రైమ్స్ గురించిన వివరాలు, వాటిని ఎలా ఎదుర్కోవాలి, వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా పొందుపరచడం జరిగింది. వాటిని ఆవిష్కరిస్తున్నారు గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారు మరియు ఎస్పీ గారు. ఇతర ఉద్దేశం, లక్ష్యాల గురించి యంగిస్తాన్ వాలంటీర్ మెంటర్ జగిత్యాల డిస్ట్రిక్ట్ గారు వారి లక్ష్యాలు, ఉద్దేశాల గురించి వివరిస్తారు. వెల్కమ్ సార్. Dr. Mr. Arun Daniel University for giving me this opportunity. It was a pleasure working with so many esteemed and respected people of society to make the future of our children brighter and smarter. Even though we were going through a creating awareness in the community on cyber security and cyber safety, all the best children. I look forward. Child helpline 1098. ఈ సైబర్ క్రైమ్ లో భాగంగా 1098 గురించి కూడా మనం చాలా నేర్చుకుంటూనే ఉన్నాము. ప్రతిరోజు మాకు 3 నుంచి 4 కాల్స్ 1098 ఫోన్ కాల్స్ వస్తున్నాయండి. ఎవరో కాదు, మనకి తెలిసిన వ్యక్తి వాళ్ళే మనకు సమస్య చేస్తుంది. మీరు చాలా అబ్జర్వ్ చేస్తూ ఉంటే దూరం నుండి వచ్చేటట్టు, అంటే ఒక స్కూల్ నుండి, ఒక విలేజ్ నుండి స్కూల్కి వచ్చేటట్టు పిల్లలు, ఎస్పెషల్లీ తల్లిదండ్రుల నుండి కూడా గమనించండి. ఆటో డ్రైవర్స్, వీరితో మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. బస్సులో ఉన్నటువంటి పిల్లలకు హెల్ప్ చేసేటువంటి వాళ్ళు కూడా అండి. పిల్లలను మనము ఎత్తుకొని బస్సులో దింపుతున్నాము అని అనుకుంటున్నాము, కానీ అండి పిల్లలందరూ బ్యాడ్ టచ్కి గురవుతున్నారు. ఆటో డ్రైవర్ మరీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఆటో డ్రైవర్ పక్కన పట్టు మాత్రమే కూర్చుండే పెట్టుకుంటాడు, అదే అబ్బాయి కూర్చుండే పెట్టుకోడండి. సో వాడు నడుపుతూ ఉండగా అమ్మాయిని మనం బ్యాడ్ టచ్ చేసుకుంటాం. చైల్డ్ మ్యారేజ్, ఇప్పుడు కూడా మేము ఈ ప్రోగ్రామ్కి రావడం కంటే ముందు కూడా ఒక అమ్మాయి 16 years అమ్మాయి ఒక అబ్బాయితో బయటకు వెళ్ళిపోయి పేరెంట్స్ తీసుకుపోను, అమ్మాయి ఏమో ఇంటికి వెళ్తా ఉంటుంది, సైకిల్లో ఉంటే అక్కడికి వెళ్ళి గొడవ చేస్తే ఇప్పుడు కూడా కౌన్సిలింగ్ తీసుకొచ్చాము. సైబర్ క్రైమ్ గురించి మనము ఎంత జాగ్రత్తగా ఉంటున్నామో, పిల్లలు మార్నింగ్ లేచిన మొదలుకుంటే పడుకునేంత వరకు రకరకాల సమస్యలతో బాధపడుతున్నారండి. సో మేము చైల్డ్ మ్యారేజ్ ఆపుతుంటే చాలా, అంటే ఆప్షను అనేది ఒక నెంబర్ చెప్పుకోవడం తప్పించేసి చాలా బాధాకరమైన. ఆన్లైన్ ఎడ్యుకేషన్ చేయడం జరిగింది. దానిలో భాగంగా మనం కంపల్సరీగా వాళ్ళకి మొబైల్ ఇవ్వడం జరిగింది. మొబైల్ ఇచ్చినప్పుడు వాళ్ళు చదువుతూ, ఆన్లైన్ చదువుతూ పాటు రకరకాల సైట్స్, అంటే అన్ని రకాల ఇంటర్నెట్ మనకు మనం చదువుకోవడానికి, మనం ఎడ్యుకేషన్ ఆన్లైన్లో ఎంతో నేర్చుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది. అట్ ది సేమ్ టైం దానికి అదర్ సైడ్ ఆఫ్ ది అదర్ సైడ్ కూడా ఉంది. దాంట్లో మనకి ఎన్నో రకరకాల తప్పుడు వెబ్సైట్లు, ఫోన్ వెబ్సైట్లు అవన్నీ కూడా వస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా పేరెంట్స్ కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళకి నా చిన్న సలహా ఏంటంటే, మీరు ఖచ్చితంగా పిల్లలు ఆన్లైన్ ఎడ్యుకేషన్లో ఉన్న వాళ్ళు మొబైల్లో ఉన్న, ల్యాప్టాప్ మీద ఉన్న ఖచ్చితంగా వాళ్ళని అబ్జర్వ్ చేయండి. వాళ్ళు ఏం చూస్తున్నారో చూడండి.
పిల్లలను మీరు ఒక్కసారి వాళ్ళ దానిలో పోయిన తర్వాత బయట రావడం కూడా కష్టమవుతుంది. ఈ గేమ్స్ పిచ్చిలో కూడా చాలామంది పిల్లల మధ్యలో అబ్జర్వ్ చేస్తున్నాం. పిల్లలు చిన్నపిల్లలు 5 years 6 years పిల్లలు కూడా ఒకసారి మొబైల్ గేమ్స్ ఆడడం అలవాటు అయిన తర్వాత వాటి నుంచి ఒక వ్యసనం లాగా ఒక అడిక్షన్ అలాగా అయిపోతుంది. అడిక్ట్ అయిపోయిన తర్వాత దాని నుండి బయట రావడం జరుగుతున్నారు. అవసరమైతే తప్ప మొబైల్స్ ఇవ్వండి, అవసరమైతేనే ఇవ్వండి, లేకపోతే ఇవ్వండి. పిల్లలకు చాలామంది మా సైబర్ అమ్మాయిలు ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఆన్లైన్లో చాలా ట్రైనింగ్ ఉంది, చాలా ఇన్పుట్స్ ఉన్నాయి. వాళ్ళకు మాకు తెలియని విషయాలు కూడా చాలా వాళ్ళకి నేర్పించడం జరిగింది. కాబట్టి ఫోన్ వాడేవాళ్ళు సైబర్ నేరాలు ఎక్కువ చేస్తూ ఉన్నారు. దాంట్లో ఆ నేరాలలో నేను చూసిన బ్యాంక్ ఫ్రాడ్స్ మీకు $US ఒక 7,50,000 వచ్చినాయని ఏదో ఒక ఫిషింగ్ మెసేజ్ వస్తూ ఉంటుంది. దాన్ని నైజీరియన్ ఫ్రాడ్స్ అంటూ ఉంటారు. కోర్టుల నుంచి ఒక పోస్ట్ ఆఫీసర్ రిటైర్డ్ అయిన తర్వాత 40 లక్షలు వచ్చినాయి. ఆ 40 లక్షలు మెల్లమెల్లగా ఈరోజు కొంత రేపు ఎల్లుండి నడుచుకుంటూ పోతే 45 లక్షలు కూడా పోవడం జరిగింది. సో ఇంకొకటి ఉంది, మాకు రాయకల్ ఒక కేసు లైవ్లో ఉంది. 3 కోట్ల వరకు రూపాయలు పోవడం జరిగింది. సో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. నేను సిఐడిలో చేసినప్పుడు కూడా ఒక జువాలజీ లెక్చరర్ రిటైర్డ్ అయిన తర్వాత ఆ రిటైర్డ్ అయిన డబ్బులన్నీ దాదాపు 70 లక్షల వరకు చేసి మోసపోవడం జరిగింది. సో దయచేసి ఈ సైబర్ నేరాలు ఒక దిక్కు ఈ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్, తర్వాత ఇప్పుడు మనకు మా రవీందర్ రెడ్డి చెప్పినట్టు ఏదో ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ని మనం ఓపెన్ చేయగానే ఏదో ఒకటి మీ పాస్వర్డ్ చెప్పమనో తర్వాత మీ అకౌంట్ నెంబర్ చెప్పమని చెప్పేసరికి నిమిషాలలో మన డబ్బులన్నీ పోతా ఉన్నాయి. సో అది తర్వాత ఫేస్బుక్ పరిచయాలనుకుంటూ మనకు ఫేక్ ఐడి ద్వారా చాలా మెసేజ్లు వస్తూ ఉంటాయి. సిఐలో ఉన్నప్పుడు మన సిపిడిఓ హరీష్ మేము చిన్నపిల్లలై కేసులు చేంజ్ చేసి పట్టుకోవడం జరిగింది. సో దయచేసి ఈ ఫేస్బుక్ ఇవన్నీ వాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వహించి ఆ సెల్ ఫోన్లు ఎవరైతే పిల్లలు వాడుతున్నప్పుడు తల్లిదండ్రుల నిఘా కొంచెం ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఉండి ఇవి వాళ్ళ మీద ఒక నిఘా పెట్టి ఇచ్చినట్లయితే దీన్ని కొంచెం అరికట్టడానికి అవకాశం ఉంటుంది. ఇక ముందు కొంచెం అవేర్నెస్ పెంచుకుంటూ పోయి వీటి మీద అవగాహన ఇలాగే కల్పిస్తే ఇంకా బాగుంటుందనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన మా మేడం గారికి కలెక్టర్ గారికి ధన్యవాదాలు. సో ఎందుకు రాసింది అని చెప్పి ప్రోగ్రామ్ ఇలాంటిది ఒకటి ఉంది అన్నప్పటి నుంచి ఐ వాజ్ వండరింగ్ సైబర్ స్పెల్లింగ్ ఎందుకు CYBHER అని రాసింది అని చెప్పి. సో వీ కెన్ డిస్కస్ దట్ లేటర్. ఈ కార్యక్రమంలో స్టూడెంట్స్ కంటే ఎక్కువగా పేరెంట్స్ ఇంకా అడల్ట్స్ ఉన్నారు కాబట్టి యాజ్ టీచర్స్ మెంటర్స్ ఉన్నారు, పేరెంట్స్ ఉన్నారు కాబట్టి ఐ థింక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు అండర్స్టాండ్ ఈ డిజిటల్ ఏజ్లో పేరెంటింగ్ అన్నది ఎలాగ చేయాలి అని చెప్పి. సో మీరు మీ పిల్లలు రోడ్డు దాటుతుంటే ఏం జాగ్రత్తలు చెప్తారో మీకు తెలుసు. సో చాలామంది పేరెంట్స్ ఉన్నారు, ఐ వుడ్ లైక్ టు ఆస్క్, రోడ్డు దాటుతుంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తారు? ఏదో చెప్పారు, రోడ్డు దాటుతుంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తారు? జీబ్రా లైన్స్ దగ్గర దాటాలి, ఇంకా రైట్ సైడ్ ఫస్ట్ చూడాలి, ఇంకా సో యు నో ద ప్రికాషన్స్. సో మీరు ఇల్లు వదిలి ఒక 4-5 రోజులు ఊరు వెళ్తున్నారు. సో ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి మీకు తెలుసు. ఏమని చెప్తారు? ఇల్లు తాళం వేయకుండా వెళ్ళిపోతే ఏమవుతుంది? సో మీకు తెలుసు. సో ఇల్లు తాళం వేయకుండా వెళ్ళకూడదు అని తెలుసు. పిల్లలు రోడ్డు దాటుతుంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసు. కానీ మరి రోజు గంటల తరబడి ఫోన్లు వాడుతున్నారు, వీడియోలు చూస్తున్నారు, ఐప్యాడ్స్ వాడుతున్నారు. వాటికి సంబంధించి ఏం జాగ్రత్తలు మనం మన పిల్లలకి చెప్పాలి అన్నది పేరెంట్స్కి ముఖ్యంగా తెలియాలి.
కాబట్టి ఈ ప్రోగ్రాంలో స్టూడెంట్స్తో పాటుగా పేరెంట్స్ని పిలవడం జరిగింది అండ్ మెంటార్స్ ఆ కన్సర్న్ టీచర్స్ ఆ స్కూల్స్ నుంచి వాళ్ళని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. సో డిజిటల్ పేరెంటింగ్ దీంట్లో మనకి మన కరెంట్ వరల్డ్ అంటే మన భౌతిక ప్రపంచానికి వర్చువల్ ప్రపంచానికి చాలా సిమిలారిటీస్ ఉంటాయి, కొన్ని వ్యత్యాసాలు కూడా ఉంటాయి. అవి ఏమిటి అన్నది మనం పిల్లలతోటి చర్చించాల్సిన అవసరం ఉంది. సో మనకి చాలా వాటి గురించి ఓపెన్గా మాట్లాడే అలవాటు ఉండదు విత్ ఇన్ ఫ్యామిలీస్. మనం అలా మాట్లాడకపోవడం వల్ల పిల్లలకి ఏం నష్టం జరుగుతుంది అన్న దాని గురించి అండ్ మనం ఎస్పెషలీ ఆఫ్టర్ కోవిడ్ డిజిటల్ రిసోర్సెస్ అంటే ట్యాబ్ ఆర్ ఇంటర్నెట్ ఆర్ ఫోన్స్ ఆర్ ఎనీ సోషల్ మీడియా ఇవన్నీ వాడడం ఒక ఆప్షన్ కాదు. దీని నుంచే మనకి ఒక 2 years క్లాసెస్ అనేవి జరిగాయి. దీని నుంచే మన పిల్లలు చాలా విషయాలు నేర్చుకున్నారు. కానీ ఈ వనరులు మనం వాడుతున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అన్నది పేరెంట్స్కి తెలియాలి అండ్ యాజ్ టీచర్స్ యాజ్ మెంటర్స్ మనకి తెలిసి ఉండాలి. అంతేకాకుండా ఈ డిఫరెన్సెస్ అంటే వర్చువల్ రియాలిటీలో మన రియల్ వరల్డ్ మన చుట్టూ ఉన్న వాటికి ఉన్న డిఫరెన్సెస్ ఏమిటి అన్నది మనం పిల్లలకి అర్థమయ్యేటట్టు చెప్పగలగాలి. ఈ సైబర్ అంబాసిడర్స్ అందరికీ కూడా వీళ్ళతోటి ఒక సైబర్ ప్లెడ్జ్ చేయిస్తారు. ఆల్ అంబాసిడర్స్ ఐ థింక్ చేసి ఉంటారు. సో అందులో మీరందరూ కొన్ని విషయాలు చెప్పారు. ఏమని అంటే సైబర్ అంబాసిడర్స్గా మేము మా ఫ్రెండ్స్, క్లాస్మేట్స్, ఫ్యామిలీ మెంబర్స్, నేబర్స్ వీళ్ళందరినీ కూడా మేము సైబర్ క్రైమ్స్ నుంచి రక్షిస్తాము అని చెప్పి. సో ఎట్లాగ చేస్తారు అంటే ఫస్ట్ అవేర్నెస్. ఇప్పుడు చాలా చక్కగా చెప్పారు. ముందు వచ్చిన పిల్లలు ఓటీపీ అడిగితే చెప్పొద్దు, ఏటీఎం ఎవరు పిన్ అడగరు అండ్ మీకు లాటరీ అన్నది రాదు అంటే అంత చిన్న ఏజ్ పిల్లల్లో అండర్స్టాండింగ్ వచ్చింది. సో ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ దిస్ ప్రోగ్రామ్ హ్యాస్ వర్క్. అండ్ మీ సైబర్ ప్లెడ్జ్లో భాగంగా యూ హ్యావ్ ఆల్సో ప్లెడ్జ్ ద సెకండ్ థింగ్. మీరు ఇంకొక విషయం కూడా ప్రామిస్ చేశారు పిల్లలందరూ. ఏమిటి అంటే మీరు నమ్మిన అడల్ట్కి ఎవరికైనా మీ పేరెంట్స్, మదర్ కావచ్చు, ఫాదర్ కావచ్చు, టీచర్ కావచ్చు ఆర్ ఎనీ ఎల్డర్ బ్రదర్ సిస్టర్, మీరు ఆన్లైన్లో చూసిన విషయం ఏదైనా మిమ్మల్ని బాధ పెట్టినా మీకు ఇబ్బందిగా అనిపించినా మీరు ఖచ్చితంగా వాళ్ళకి చెప్తాము అని యూ హ్యావ్ ప్లెడ్జ్డ్. సో ఖచ్చితంగా అది చెప్పాలి. అండ్ మూడవది ఏదైనా పర్సనల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇందాక చెప్పారు. ఈజ్ ఇట్ నెసెసరీ, ఈజ్ ఇట్ ఇన్స్పిరేషనల్, ఈజ్ ఇట్ కైండ్, ఇలా ఒక 5 criteria చెప్పారు. ఇట్ ఈస్ వెరీ వండర్ఫుల్ లిసనింగ్ టు ఇట్ ఫ్రమ్ సచ్ యంగ్ చిల్డ్రన్. అండ్ మీరు మీ ప్రతి స్కూల్లో ఐఎమ్ షూర్ ఇట్ ఈస్ దేర్ ఇన్ ఆల్ స్కూల్స్, స్కూల్ క్లాస్కి క్లాస్ లీడర్ ఉంటారు, స్కూల్కి స్కూల్ క్యాప్టెన్ ఉంటారు, ఏదైనా స్పోర్ట్స్ క్లబ్ ఉంటే స్పోర్ట్స్ క్లబ్ కన్సర్న్ పర్సన్స్ ఉంటారు. ఈ ప్రోగ్రామ్ మెయిన్ ఇంటెన్షన్ ఇస్ మీరు క్యాప్టెన్స్ ఆఫ్ యువర్ టీమ్. మీ ద్వారా సైబర్ క్రైమ్స్ గురించి, సైబర్ స్పేస్లో మనం పాటించవలసిన జాగ్రత్తల గురించి అందరికీ తెలియాలి. అండ్ అది బయట నుంచి పోలీస్ వాళ్ళు వచ్చి చెప్తానో ఇంకెవరో టీచర్స్ వచ్చి చెప్తానో అది తెలియదు, అది పిల్లలకే తెలియాలి. మీలో మీరు డిస్కస్ చేసుకోవాలి అండ్ మీ ద్వారా ఆ ఇన్ఫర్మేషన్ సేఫ్ ప్రాక్టీసెస్ అన్నవి అందరికీ స్ప్రెడ్ అవుతాయి. దట్ ఈస్ ద మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ ది ప్రోగ్రామ్. మీరు ఈ ప్లెడ్జ్లో భాగంగా ఇంకా 2 విషయాలు కూడా చెప్పారు. మీరు రోడ్డు మీద ఎక్కడన్నా వెళుతుంటే ఎవరైనా తెలియని మనిషి మీతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే ఏం చేస్తారు? నాట్ ఆన్లైన్ కలిసిన వాళ్ళు కాదు, రోడ్డు మీద ఎవరో వెంటబడ్డారు, మీరు ఏం చేస్తారు? వెంటనే తిరిగి మాట్లాడతారా? మాట్లాడరు. ఏం చేస్తారు? సో ఫాస్ట్గా వెళ్ళిపోతారు, భయపడతారు, ఇంట్లో ఎవరికన్నా చెప్తారు, ఫోన్ చేస్తారు, ఆర్ ఏదైనా లైట్ ఏదైనా ఉన్న దూరంగా ఉన్న ప్లేస్ వెళ్ళి కూర్చోడానికి ప్రయత్నం చేస్తారు. మరి ఆన్లైన్లో తెలియని వాళ్ళతోటి మాట్లాడచ్చా? సో వీ షుడ్ నాట్ టాక్. సో మీరు చేసిన ప్లెడ్జ్లో ఇంకొకటి, I will not meet face to face with any person I meet online. నేను ఆన్లైన్ ద్వారా మాత్రమే కలిసి
కలిసిన ఏ వ్యక్తితో కూడా నేను ఫేస్ టు ఫేస్ కలవను అని చెప్పి. ఎందుకు? బికాస్ దే కుడ్ బి డేంజరస్. ఐఎమ్ షూర్ యూ నో దట్ బై నౌ. అండ్ మీ ప్లెడ్జ్లో భాగంగా మీరు లాస్ట్ చెప్పిన విషయం, నేను ఎప్పటికీ కూడా గుడ్ నెటికెట్ అంటే ఇంటర్నెట్ వాడే విషయంలో మంచి గుడ్ మేనర్స్ నేను పాటిస్తాను అండ్ నేను ఇతరులను ఇంటర్నెట్లో గౌరవిస్తాను అని చెప్పి ఇందాక అమ్మాయిలు చెప్పారు. ఎవరికి కూడా బాధ పెట్టే మెసేజెస్ కానీ హర్ట్ఫుల్ హేట్ స్పీచ్ మనకి ఇంటర్నెట్లో ఎనానిమిటీ ఉంది. ఒక వేరే పేరుతో ఈమెయిల్ ఐడి ఏదైనా క్రియేట్ చేసుకుని ఏ మెసేజెస్ అన్నా పోస్ట్ చేయొచ్చు అని అనుకుంటున్నారు. మీరు ఏం పోస్ట్ చేసినా కూడా అది ట్రేస్ చేయొచ్చు. బట్ హవెవర్ మనకు ఆ మూమెంటరీ ప్లెజర్ కోసం కొంతమంది పోస్ట్ చేస్తూ ఉంటారు, ఎవరి విధంగా తిట్టే మెసేజెస్, అబ్యూజివ్ మెసేజెస్. సో అలాంటివి మేము పోస్ట్ చేయము అని చెప్పి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ సీయింగ్ ఆల్ the 100 students, our cyber ambassadors here, and I hope that once you go back, you stand up your pledge and you make sure that your classmates, your friends, your parents, your neighbors, వాళ్ళెవరు కూడా సైబర్ క్రైమ్ బారిన పడకుండా మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారని ఐఎమ్ షూర్ దట్ ఇట్ విల్ హ్యాపెన్ ఇన్ ఆల్ ద ప్లేసెస్. అండ్ ఇందాక మన ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ గారు టైప్స్ ఆఫ్ సైబర్ క్రైమ్ అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు. మన డీసీపీఓ గారు ఎటువంటి కరెంట్లీ మనం చూస్తున్నవి సొసైటీలో కంప్లైంట్స్ ఎక్కువగా ఏమొస్తున్నాయి అవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఐ వుడ్ లైక్ టు కంక్లూడ్ బై సేయింగ్, మనం ఓన్లీ సిటిజన్స్ అంటే మన ఫిజికల్ సిటిజన్స్ కాదు, మనం డిజిటల్ సిటిజన్స్ కూడా. మీ పిల్లలు చాలా యాక్టివ్ డిజిటల్ సిటిజన్స్. మనం ఇంకా ఫేస్బుక్లో, యూట్యూబ్లో ఉన్నాము, వాళ్ళు ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ఉన్నారు, ఇంకేదో యాప్స్లో ఉన్నారు. సో దే ఆర్ వెరీ యాక్టివ్ డిజిటల్ సిటిజన్స్. అండ్ మన పిల్లల్ని ఎలాగైతే రోడ్డు దాటితే ప్రమాదం ఉంటుంది, రోడ్డు దాటడం మానేయమని చెప్పాం కదా, జాగ్రత్తలు చెప్తాము. ఇంట్లోంచి బయటకు వెళ్తుంటే జాగ్రత్తలు చెప్తాము. అలాగే ఇవి వాడేటప్పుడు జాగ్రత్తలు ఏమిటి, మన బాధ్యత ఏమిటి సూపర్వైజ్ చేయడానికి అని ముందు మనం తెలుసుకోవాలి. వాళ్ళని వద్దు అని చెప్పడం చాలా ఈజీ. ఎందుకు ఈజీ అంటే మనకి కష్టం లేని పని, మనం తెలుసుకోవాల్సిన అవసరం ఏం లేదు. వద్దు అని చెప్పడం వల్ల మనం సాధించేది కూడా ఏం లేదు, వాళ్ళు అది చేస్తూనే ఉంటారు. సో మన కరెక్ట్ ప్రాక్టీసెస్ ఏంటి, సేఫ్ ప్రాక్టీసెస్ ఏంటి తెలుసుకుని వీ మస్ట్ ఎడ్యుకేట్ అవర్ చిల్డ్రన్. అండ్ లాస్ట్లీ మీరు పిల్లలందరూ రోల్ ప్లే చేసి ఉంటారు. మీరు ఎవరికన్నా చెప్పదలుచుకున్నారు, యూఆర్ సైబర్ అంబాసిడర్స్. మీ స్కూల్లో ఎవరైనా కూడా బుల్లీకి గురవుతున్నారు అంటే ఎవరో తెలుసో తెలియకనో ఎవరితో చాటింగ్ చేశారు, వాళ్ళు ఇప్పుడు ఫొటోస్ అడిగారు, బెదిరిస్తున్నారు, మీకు తెలిసింది ఆ విషయం. మరి ఇప్పుడు మీ టీచర్కి కానివ్వండి, పేరెంట్స్కి కానివ్వండి, ఎవరైనా పెద్దవాళ్ళకి మీరు ఇప్పుడు చెప్పాలా వద్దా? మీకు ఆ విషయం మీ ఫ్రెండ్ మిమ్మల్ని బాగా నమ్మి చెప్పి ఉండొచ్చు, మీరు ఎవరికి చెప్పరు. మీరు ఎవరికన్నా చెప్తే ఇంట్లో కొడతారు, తిడతారు అండ్ చాలా రిపర్కషన్స్ ఉంటాయి. మరి చెప్తే అమ్మాయి కానీ అబ్బాయి కానీ చాలా ఇబ్బందులు ఇరుక్కుంటారు. మీరు చెప్పాలా వద్దా అని మీకు ఒక డైలమా ఉండొచ్చు మైండ్లో. మీరు మీ ట్రైనింగ్లో భాగంగా మీకు రోల్ ప్లే అనేది చెప్పారు. మీరు వేరే వాళ్ళకైతే ఏం అడ్వైస్ ఇస్తారు అదే సిచ్యువేషన్లో? చెప్పమనే చెప్పాలి. ఎందుకు అంటే వాళ్ళు ఇంకా ఏదైనా పెద్ద ప్రమాదంలో ఇరికే అవసరం ఉంది. పేరెంట్స్ అయితే తిడతారు, టీచర్స్ అన్నా తిడతారు. బట్ మనకి కనబడిన మనుషులు, ఇంటర్నెట్లో మనం తెలియని వాళ్ళతో మాట్లాడిన వాళ్ళు, ఆ బ్లాక్మెయిల్ అనేది పెరుగుతూనే పోతుంది, ఇట్ వోంట్ రెడ్యూస్. సో ఐ థ్యాంక్ our district collector and magistrate for coming as chief guest for this occasion, and I also thank all other educational institutions, teachers who have taken a very active part in this program. So CYBHER and Rasumad, apparently it means cyberspace which is safe for women and children, cyberspace which is safe for her. So ee training dwara meer andaru kuda I am sure you will incorporate safe browsing practices in your families, in your circles and in our community. Thank you. గౌరవనీయులు మన జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ శ్రీ రవి గుగులోతు గారిని మాట్లాడాల్సిందిగా
విమెన్ సేఫ్టీ వీక్ తెలంగాణ పోలీస్ మరియు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సైబర్ అంబాసిడర్స్గా మీరు సెలెక్ట్ అయ్యి ఈరోజు గ్రాండ్ ఫినాలే ఏర్పాటు చేసుకొని ఈ యొక్క గ్రాండ్ ఫినాలే ప్రోగ్రాంలో ఈ సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్తో పాటు ఇతర స్పీకర్స్ యొక్క మాటలు వినే అవకాశం అందరికీ కలిగించే ఈ యొక్క ప్రోగ్రాంలో చీఫ్ గెస్ట్గా పార్టిసిపేట్ చేసినటువంటి ఎస్డిపిఓ జగిత్యాల శ్రీ ప్రకాష్ గారికి, రవీంద్రారెడ్డి గారికి, డిస్ట్రిక్ట్ వాలంటీర్స్ ఫ్రమ్ కిర్గిస్తాన్, డిఫరెంట్ స్కూల్స్ నుంచి వచ్చినటువంటి సైబర్ అంబాసిడర్స్ స్టూడెంట్స్, వాళ్ళ యొక్క మెంటార్స్, ఈ సైబర్ అంబాసిడర్స్ సెలెక్ట్ అయిన వాళ్ళ పేరెంట్స్, పాత్రికేయ మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఇంతకుముందు చక్కటి కల్చరల్ ప్రోగ్రామ్ ఇచ్చినటువంటి చిన్నారులు, అలానే రోల్ ప్లే చేసినటువంటి చిన్నారులు, వాళ్ళ మెంటార్స్, ఈ సైబర్ క్రైమ్స్ పై కళాజాత వాళ్ళు రూపొందించిన సాంగ్స్ని ప్లే చేసిన కళాజాత బృందానికి, మిగతా ఆహ్వానితులందరికీ కూడా నమస్కారాలు, శుభాకాంక్షలు. చాలా డీటెయిల్గా ఇంతకుముందు మాట్లాడిన స్పీకర్స్ అందరూ కూడా ఈ సైబర్ కాంగ్రెస్ యొక్క ఆవశ్యకతను, వాటి యూజెస్ను, ఈ సమాజంలో ఇప్పుడు అనే పరిస్థితిని చెప్పడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడడంలో తెలంగాణ పోలీసులు భారతదేశంలోనే ముందు స్థానంలో ఉండడం, మనమందరం కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉండడం కూడా మన అదృష్టంగా భావించాలి. ఇందుకు ముఖ్యంగా స్త్రీల పైన, విమెన్ అండ్ చిల్డ్రన్ పైన అబ్యూజెస్ కాకుండా వాళ్ళ లాస్ని ప్రొటెక్ట్ చేయడం గురించి ప్రత్యేకంగా ఒక షీ టీమ్స్ వింగ్ని ఏర్పాటు చేసుకొని హైదరాబాద్ నుంచి మొదలుకొని ప్రతి జిల్లాల వరకు, ప్రతి పోలీస్ స్టేషన్స్ వరకు ఆ యొక్క టీమ్ మెంబర్స్ని ట్రైనింగ్ చేసి వాళ్ళ ద్వారా అన్ని ఇన్స్టిట్యూషన్స్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం ద్వారా మన చట్టం ఏం చెప్తుంది, లేదా ఎప్పుడైనా ఇబ్బంది ఉంటే ఏం చేయాలి అన్న దానిపైన, ఎవరికి కంప్లైంట్ చేయాలి లేదా ఎలా కౌన్సిలింగ్ చేయాలి అన్న దానిపైన ముఖ్యంగా ఈ సీటీఎస్ వర్క్ చేయడం, అలానే ప్రతి జిల్లాలో ఉండే చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్స్ పనిచేయడం, ఎక్కడైనా రెస్క్యూ చేసిన విమెన్ని ఈ సఖీ సెంటర్స్ లాంటి దాంట్లో పెట్టడం, ఇవన్నీ కూడా మనం చూస్తాం. కేవ్స్లోకి వెళ్ళి అవర్లీ బేసిస్ మీద పేమెంట్ చేస్తే ఒక 1 అవర్కి ఇంత టైం 15 రూపీస్ 20 రూపీస్ ఛార్జ్ చేసుకొని దే యూస్ టు గివ్ అస్ ద సిస్టమ్ అండ్ దే యూస్ టు మేక్ యూజ్ ఆఫ్ సచ్ ఇంటర్నెట్ ఫెసిలిటీ. ఇప్పుడు మారిన కాలంలో ప్రతి అవసరానికి మనం ఇంటర్నెట్ మీద డిపెండ్ అవ్వడం అలా జరుగుతూ ఉంది. మరీ ముఖ్యంగా ఈ లాస్ట్ 2 ఇయర్స్లో ఈ కరోనా పాండమిక్ తోటి పిల్లలందరికీ కూడా ఆన్లైన్ క్లాసెస్, మేబీ స్కూల్ చిల్డ్రన్ కావచ్చు, కాలేజ్ చిల్డ్రన్ కావచ్చు, యూనివర్సిటీ చిల్డ్రన్ కావచ్చు, అందరికీ కూడా ఈ ఆన్లైన్ క్లాసెస్ వల్ల చాలామంది ప్రతి ఇంట్లో కూడా పేరెంట్స్ స్మార్ట్ ఫోన్ కూడా, ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉండే మొబైల్ని తీసుకోవడం, దాని ద్వారా క్లాసెస్ వినడం, ఇవన్నీ కూడా మనం లాస్ట్ 2 ఇయర్స్లో ఎక్కువగా చూస్తాం. దీనికి తోడు రెగ్యులర్గా మనం డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేయడంలో భాగంగా, ఎందుకంటే గవర్నమెంట్ స్కీమ్స్ ద్వారా వచ్చే డబ్బులు కావచ్చు, లేదా ఎంప్లాయీస్కి వచ్చే డబ్బులు కావచ్చు, డైరెక్ట్గా కూడా శాలరీ అకౌంట్లో లేదా మన అకౌంట్లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా మన అకౌంట్లో రావడం, ఆ ప్రతిసారి మనం బ్యాంకుకు వెళ్ళి ఆ అమౌంట్ విత్డ్రా చేసుకోకపోవడం, మన దగ్గర ఉన్న డిజిటల్ ప్లాట్ఫామ్స్, ఈ ప్లాట్ఫామ్స్ ద్వారా మనం పేమెంట్స్ చేయడం, ఇవన్నీ కూడా చేయడం ద్వారా ఈ డిజిటల్ పైన మనం కంపల్సరీగా డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి.
సో ఇదే అనువుగా భావించి చాలామంది ఈ ఆన్లైన్ ఫ్రాడ్స్ చేయడం, వాటికి బేసిస్ ఎక్కడి నుంచి అన్నది కూడా మనకు ప్రాపర్గా తెలియకపోవడం, ఇవన్నీ కూడా చూస్తాం. ఎప్పుడైనా కానీ మనం ఏదైనా ఇష్యూలో పడ్డ తర్వాత ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్స్కి వెళ్ళి అక్కడ ఉన్న ఆ ఎస్హెచ్ఓ గారికి కంప్లైంట్ చేసి ఆ తర్వాత నేరస్తుడు ఎవరో పట్టుకోవడం, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. సో ఇట్లాంటి మోసాలకు గురి కాకుండా ఉండడం గురించి ముఖ్యంగా స్టూడెంట్స్ అయితే వాళ్ళు చక్కగా గ్రాస్ప్ చేసుకుంటారు, దాన్ని ఇంకా ఇక్కడ చెప్పడానికి కూడా అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో ఈ యొక్క ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం. అందులో జగిత్యాల జిల్లాలో 50 గవర్నమెంట్ స్కూల్స్లో 8th 9th చదువుతున్న పిల్లల్ని స్కూల్కి ఇద్దరిని చొప్పున, ఆ తర్వాత ఆ స్కూల్లో ఒక టీచర్ని మెంటార్ చొప్పున 3 కూడా ట్రైనింగ్ ఇవ్వడం, చాలా చక్కగా కాన్ఫిడెంట్గా చాలా విషయాలు పిల్లలు ఇంతకుముందు మనం చూసాం మాట్లాడు. వాళ్ళ మాటల్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే మనకంటే ఎక్కువగా వాళ్ళకు అంటే లా ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీస్ వాళ్ళ ద్వారా కావచ్చు లేదా ఇతరత్ర అఫీషియల్స్ కంటే కూడా ఈ పిల్లలు ఇంకా దే ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్ థ్యాంక్స్ టు ద ఆర్గనైజర్స్ ఫర్ మేకింగ్ దెమ్ వెల్ ఎక్విప్డ్. దాన్ని కన్సాలిడేటెడ్గా ఒక 1 day వర్క్షాప్ లాగా బేసిక్స్ చెప్పడానికి ఒక వర్క్షాప్ లాగా, ఇఫ్ ఇట్ ఈస్ రెడీలీ అవైలబుల్ ఇట్ ఈస్ ఓకే, అదర్వైజ్ ఐ రిక్వెస్ట్ ది కన్సర్న్డ్ ఆఫీసర్స్ అండ్ వాలంటీర్స్ టు ప్రిపేర్ ఎ జిస్ట్ ఆఫ్ ఇట్. బేసిక్గా ఇప్పుడు నాకు ఇచ్చిన 1 page నోట్లో అయితే అది మొత్తం ఎంటైర్గా అర్థమైంది. సో 10 monthsలో చెప్పేసినాన్ని కూడా, కానీ ఆ 1 page 2 page నోట్ లాగా తయారు చేసి మీ స్కూల్స్లో అసెంబ్లీస్ జరుగుతున్నప్పుడు లేదా ఒక పర్టికులర్ డే నాడు కంప్లీట్గా దాన్ని ఒకసారి మళ్ళీ మీ అందరి స్టూడెంట్స్ ముందు మాట్లాడుకోవడం, అందరి టీచర్స్ ముందు మాట్లాడడం, ఇది చేస్తే మిగతా వాళ్ళకు కూడా మీరు నేర్చుకున్నది వాళ్ళకు కూడా తెలుసు. సో వాళ్ళకి ఎట్లాంటి ఇష్యూస్ ఏమన్నా వచ్చినప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం, మీ మెంటార్స్ని అప్రోచ్ అవ్వడం, ఆ ఫర్దర్గా డీటెయిల్గా ఏం చేయాలి అన్నది తెలుసు. సో బేసిక్ థింగ్ ఈజ్ యూ స్ప్రెడ్ యువర్ నాలెడ్జ్ విచ్ యూ హ్యావ్ గెయిన్ డ్యూరింగ్ ద లాస్ట్ 10 months. So for that I request all the teachers here, mentors here, and see that all the teachers and students of that particular institute are trained. ఆ తర్వాత పేరెంట్స్ యొక్క రోల్ కూడా చాలా డీటెయిల్గా ఎస్పీ గారు చెప్పారు. సో ఇప్పుడు వి నీడ్ టు లివ్ విత్ ఇట్. మీరు ఫోన్లు గుంజుకోవడం అంతా లేదా కంప్యూటర్ ఇవ్వకపోయినా ల్యాప్టాప్ ఇవ్వకపోయినా పిల్లలకు మనము నష్టపరిచిన వాళ్ళము, ఎందుకంటే దెర్ ఇస్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ ఇన్ దట్, బట్ హౌ దే యూజ్ ఇట్, హౌ మచ్ టైమ్ దే యూజ్ ఇట్, వాట్ ఆర్ దే వ్యూయింగ్ అన్న దాని మీద మనకు కొంత కంట్రోల్ ఉండాల్సిన అవసరం. సో ఆ కంట్రోల్ ఉండాలి అంటే మీరు కూడా ఎడ్యుకేట్ అవ్వాలి ఏంటిది అన్నది మీ కొలీగ్స్ తోటి. మీకు ఇదే టీచర్స్ ద్వారా వన్ మోర్ రిక్వెస్ట్ ఆల్సో, సిన్స్ మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ సిట్టింగ్ హియర్ ఆర్ పేరెంట్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ హు ఆర్ స్టడీయింగ్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్. సో వాళ్ళకు కూడా అవగాహన అంతంత మాత్రమే ఉండొచ్చు. ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు డిస్కరేజ్ యూ ఆర్ మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడడం కాదు, కానీ మనకు కూడా ఎక్కువగా తెలిసి ఉండకపోవచ్చు ఆ పేరెంట్స్. సో ఇట్ విల్ బి ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద మెంటర్ ఆఫ్ ద స్కూల్స్ టు ఆల్సో ట్రైన్ ది పేరెంట్స్ ఆఫ్ ది స్టూడెంట్స్ హూ ఆర్ స్టడీయింగ్ ఇన్ యర్ స్కూల్. ఇనిషియలీ విత్ దిస్ అంబాసిడర్స్ యొక్క పేరెంట్స్, ఆ తర్వాత అందరు పిల్లల యొక్క పేరెంట్స్ని మీరు టీచ్ చేయాల్సిన బాధ్యత ఆ మెంటర్స్కి, ఈ అంబాసిడర్స్. సో దాన్ని కూడా మీకు రెగ్యులర్గా మీ పేరెంట్ టీచర్ అసోసియేషన్లో లేదా వాట్ ఎవర్ మీటింగ్స్ యూ హావ్, యూ ట్రై టు టీచ్ దెమ్ సో దట్ దే విల్ ఆల్సో సీ దట్ ప్రాపర్లీ whatever you teach is being properly implemented back home. మరి ముఖ్యంగా చాలా స్కూల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్లో ఆఫ్టర్ ఎ సర్టన్ పీరియడ్ క్లాసెస్ అయిపోయిన తర్వాత లేదా స్పోర్ట్స్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ ద డిన్నర్ టైమ్ ఆర్ స్టడీ అవర్స్ దే ఆర్ లెఫ్ట్ టు దేర్ డార్మెటరీస్ అండ్ దే స్టే ఇన్ దేర్ డార్మెటరీస్. సో చాలా వరకు అక్కడ దే ఫీల్ యాజ్ లిటిల్ ఇండిపెండెంట్. సో అక్కడ కూడా యూ నీడ్ టు హ్యావ్ ఎ వాచ్ ఆఫ్ వాట్ దిస్ స్టూడెంట్స్ ఆర్ డూయింగ్. సో ఇవన్నీ కూడా మనము ప్రివెంటివ్ మెజర్స్గా తీసుకోవాల్సిన భాగంగానే ఇది ఒక ట్రైనింగ్స్ ఇవన్నీ పెట్టడం జరుగుతూ ఉంది. ద ఇన్సిడెంట్ అకర్స్ ఆర్ ఆఫ్టర్ ద ఇన్సిడెంట్ ఇస్ రిపోర్టెడ్ దేర్ ఆర్ లా ఎన్ఫోర్సింగ్ ఏజెన్సీస్ హూ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. బట్ ద మెయిన్ మోటో ఆఫ్ దిస్ ఇస్ యూ నీడ్ టు హ్యావ్ ఎ ప్రివెంటివ్ మెకానిజం. సో మనల్ని మనము జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి మీరందరూ మళ్ళొక్కసారి మనందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు నేర్చుకున్న నాలెడ్జ్ని అందరికీ స్ప్రెడ్ చేయండి.
ఎవరికన్నా ఇష్యూస్ వస్తే మీరు ఒక కాన్ఫిడెంట్ పిల్లర్, సపోర్టింగ్ పిల్లర్ లాగా మీరు మీ ఫ్రెండ్స్కి మీ కొలీగ్స్కి ఉండాలని, అప్పుడు మాత్రమే ఈ యొక్క ట్రైనింగ్ యొక్క దట్ పర్టికులర్ ఎయిమ్ ఇస్ ఫుల్ఫిల్డ్ అని సభాముఖంగా తెలియజేస్తూ వన్స్ అగైన్ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ ఇంద ద్వితీయ బహుమతి నితిన్ ఓరుగంటి. తర్వాత ఫిల్మ్ మేకింగ్ లో తన ప్రతిభను కనబర్చి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ అయిన ప్రతి అంబాసిడర్స్ కు, మెంటర్స్ కు, సైబర్ అంబాసిడర్స్ సాహిబ్ తర్వాత వేదిక మీద కావాలి. బి అక్షయ, ఎస్ సిద్ధార్థ్, తర్వాత వారి తర్వాత పి ప్రసన్న, వారి తర్వాత మోడల్ స్కూల్ గొల్లపల్లి సిద్ధార్థ వారి హెడ్ మాస్టర్